శివన్నారాయణ, కార్తీక్ దీపాలను పిలిచి మీరు కూడా కూర్చోండి మాతో కలిసి భోజనం చేద్దురు గాని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీలాంటి వాళ్ళతో మేం భోజనం చెయ్యడమా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం నువ్వు ఎక్కువ మాట్లాడకు, మర్యాదగా కూర్చొని భోజనం చెయ్యి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప మనకి చాలా మంచి ఛాన్స్ వచ్చింది. ఇలాంటి పెద్దవాళ్ళతో భోజనం చేయటం మనకి ఇదే మొదటిసారి కదా! పద కూర్చుందాం అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చుని పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం దీపతో కలిసి నేను భోజనం చేయడం ఏంటి? నేను చెయ్యను అని చెప్పేసైతే నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చిన్న మేడం గారు మీరు కూడా కూర్చోండి అని చెప్పేసైతే సుమిత్రను కూర్చుని పెడుతూ ఉంటాడు. దీప నువ్వు కూడా అగో చిన్న మేడం పక్కన కూర్చో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే లేదు నేను భోజనం చెయ్యను, నేను వడ్డిస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ నా పక్కన కూర్చోవడానికైనా ఇబ్బంది పడుతుందే అని చెప్పేసైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం జ్యోత్స్న నువ్వు నా పక్కన కూర్చోదా అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం లేదు గ్రాని నేను అమ్మకి హెల్ప్ చేస్తాను, మీరందరూ కూర్చొని తినండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ నువ్వు మాతో భోజనం చేయకపోవడమే చాలా మంచిది అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. దీపకు మాత్రం వడ్డించకుండా అలా చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నా భార్యకు కూడా వడ్డించండి మేడం గారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే నేను ఉన్నాను కదా బావ, దీపకు నేను వడ్డిస్తానులే, అమ్మని అందరికీ వడ్డించనివ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప ప్లేట్ తీసుకొని దీపకు అయితే సర్వ్ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి బావ ఇది, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. మా చిన్న మేడం గారు మీరు నాకు కాస్త కూర వడ్డిస్తారా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే కూరను తీస్తూ ఉంటుంది. ఇది నా ప్లేట్లోనికి కాదు నా భార్య ప్లేట్లోనికి అని చెప్పేసైతే బలవంతంగా దీప ప్లేట్లోకి అయితే వేయిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఒక స్పూన్ అయితే కిందకు కోరుండే పడిస్తూ ఉంటుంది. ఆ స్పూన్ కింద పడిపోవటంతో తను కూడా వంగి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దీప ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అదంతా చూసిన జ్యోత్స్న మాత్రం ఏంటి ఈ దీప కన్న తల్లిలాగా ట్రీట్ చేస్తుంది సుమిత్రని మా అమ్మని అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా షాక్ అయిపోయి దీప వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.